9 ప్రధాన హామీలు పాత పథకాల కొనసాగింపుతో పాటు ఇప్పటికే అందుతున్న లబ్ధిని పెంచుతామంటూ 2 పేజీలతో మేనిఫెస్టో ప్రకటించింది వైసీపీ. మాటిచ్చినట్లు చెప్పింది చేశాం, చేయగలిగినవే మళ్లీ చెబుతున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. 58 నెలల కాలంలో హామీలన్నీ అమలు చేశాం కాబట్టే హీరోల్లా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని, మరోసారి అధికారమిస్తే ప్రజలకు మరింత మేలు చేస్తామన్నారు జగన్. హామీలతో సంక్షేమ పథకాల కొనసాగింపు. పెన్షన్స్ 2 విడతల్లో 3500కు పెంపు. మౌలిక వసతులు, సుపరిపాలనపై ఫోకస్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. మాట ప్రకారం హామీలను అమలు చేయాలంటే నిబద్ధత ఉండాలి. మేలు జరిగితేనే ఓటేయాలని అడగాలంటే ధైర్యం ఉండాలి. అందుకే చెప్పింది చేశాం కాబట్టి హీరోల్లా ప్రజల్లోకి వెళ్తున్నామని, చేయగలిగేవే మళ్లీ హామీ ఇస్తున్నామంటూ సరికొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్. జగన్ అబద్ధలాడ్డు, జగన్ మోసం చేయుడు, చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి. జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు, జగన్ ఎప్పుడు మోసం చేయుడు. పేదలకు ప్రేమించే విషయంలో, పేదలను అభిమానించే విషయంలో మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో 9 ప్రధాన హామీలను ఇచ్చారు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలకు ఇళ్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి ప్రధాన అంశాలుగా వైసీపీ మేనిఫెస్టోను డిజైన్ చేశారు. పాత పథకాల కొనసాగింపుతో పాటు పెన్షన్లు సహా కొన్ని పథకాలకు లబ్ధి పెంచుతామని ప్రకటించారు. నవరత్నాల స్కీంలను 25,000 లోపు జీతం ఉన్న ఉద్యోగులకు కూడా అందిస్తామంటోంది వైసీపీ. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని, 60% ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది అంటున్నారు. పెన్షన్ను 2 విడతల్లో 3500కు పెంచుతామని ప్రకటించారు సీఎం జగన్. ఈబీసీ నేస్తం ఇప్పుడు 45,000 ఉందని, మరో 4 దఫాల్లో 60,000గా చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, వాహన మిత్ర కొనసాగుతాయని ప్రకటించారు. వైఎస్ఆర్ 0 వడ్డీ కింద రుణ సదుపాయం 3 లక్షలకు పెంచుతామన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ చేయూత కింద మరో 4 విడతల్లో 75,000 ఇస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 4 దఫాల్లో మరో 60,000 ఇస్తామన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద రాబోయే 5 ఏళ్లలో 1,20,000 అందించబోతున్నట్లు ప్రకటించారు. స్విగ్గీ, జొమాటో లాంటి గిగ్ సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. అంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు జగన్. ఇప్పటికే కొనసాగుతోన్న అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చే నాడు నేడును కంటిన్యూ చేస్తామని చెప్పారు జగన్. 2025 నుంచి 1వ తరగతికి ఐబీ విద్యా విధానం అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా ట్యాబ్స్ అందజేసే కార్యక్రమం కొనసాగనుంది. కోర్టు కేసులతో 18 యూనివర్సిటీల్లో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీని స్పీడప్ చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటల్ ఎడ్యుకేషన్తో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. మేనిఫెస్టోలో వైద్య రంగానికి పెద్దపీట వేసింది వైసీపీ. ఇప్పటికే అమలవుతున్న ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను కొనసాగిస్తామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తామన్నారు. అదే జరిగితే మొత్తం 2,550 ఎంబీబీఎస్ సీట్లు, 2,737 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
హార్ట్ డిసీజెస్ కు సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తామని, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే 5 ఏళ్లలోనూ రైతు అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తామన్నారు సీఎం జగన్. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా ఇస్తున్న 13,500ను 16,000కు పెంచుతామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామన్నారు. గత 5 ఏళ్లలో రైతు సంక్షేమం కోసం 1,84,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రకటించారు. ఇక ఉచిత పంటల బీమా, 0 వడ్డీ రుణాలు, పగటిపూటే 9 గంటల కరెంట్, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది వైసీపీ. వచ్చే 5 ఏళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించి యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ పెడతామని హామీ ఇచ్చింది వైసీపీ. 10వ తరగతి డ్రాపౌట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం నిర్మిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వైసీపీ.